నమస్తే దోస్తులు, తెలంగాణ శరణార్థులు. ఇక్కడ ఉప్పల్లో ఈరోజు ఈనాడులో వార్త చూసినట్లయితే ప్లాస్టిక్ నిషేధం కాగితాలకే పరిమితం. పల్లెలు పట్టణాలలో ప్లాస్టిక్ కవర్లు నిషేధం కాగితాలకే పరిమితం అవుతోంది. ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నా ఆ తర్వాత ప్లాస్టిక్ నిషేధం గురించి పట్టించుకోలేదు. పురపాలకుల బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేని చోట ఫ్లెక్సీలు ఏర్పాట్లను నిషేధించారు. నిబంధనలు అతిక్రమించిన ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసినా, పాలిథీన్ కవర్లు వినియోగించిన జరిమానాతో పాటు 3 నెలల నుంచి 7 ఏడాది పాటు జైలు శిక్ష విధించే అధికారాన్ని పురపాలక అధికారులు కట్టబెట్టారు. అయినా పట్టణాలు, మండలాల కేంద్రాల్లో పాలిథీన్ కవర్లు వినియోగం తగ్గడం లేదు. దుకాణాలు, పాల బూతులలో, కూరగాయలు, చికెన్ మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు వినియోగం కనిపిస్తూనే ఉంది. అధికారులు విఫలమవుతున్నారు. ఫ్లెక్సీలు ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. గ్రామాలు, మండల కేంద్రాల్లో అధికం. పర్యావరణపై అవగాహన ఉన్న కొందరు ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గిస్తున్నారు. మరికొందరు దుకాణానికి వెళ్ళిన చేతి సంచి తీసుకెళ్తూ ఆదర్శంగా ఉంటున్నారు. మండల కేంద్ర గ్రామాల్లో మాత్రం ప్లాస్టిక్ కవర్లు వినియోగం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో గ్రామాల్లో సైతం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. తప్పదు భారీ మూల్యం. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనవాసాల్లో పెంట కుప్పలలో ప్లాస్టిక్ వ్యర్థ కవర్లు పారేస్తున్నారు. ఇవి మట్టిలో కరగవు. ఆహార పదార్థాలు తరలించే క్రమంలో వాటికి ఆక్సిజన్ తగలక క్యాన్సర్ తదితర 20 రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ చెత్త కాల్చడంతో వచ్చే వాయువులు విషపూరితమై వాయు కాలుష్యంతో ఓజోన్ పొర దెబ్బతింటుంది. శుభకార్యాల్లో ప్లాస్టిక్ గ్లాసులు విరివిగా వినియోగించి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయం ఏది? ప్లాస్టిక్ సంచులు, ఫ్లెక్సీలు వినియోగం తగ్గించాలని ప్రభుత్వం నుండి బిగించిన నిత్యం వినియోగించే వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర వాటికి తీసుకురావడం లేదు. కాగిత జనపర సంచులు అందుబాటులో తేవాల్సిన అవసరం ఉంది. వాటి తయారీ పారిశ్రామిక స్థాపనకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రతి దుకాణదారులు కాగిత జనపనార సంచులే వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల జరిపే చోట మండలపాట వద్ద ప్లాస్టిక్ కవర్లు, విస్తరాకులు, గ్లాసులు విరిగిగా వాడుతున్నారు. వాటిని వినియోగించకుండా గట్టి ఆదేశాలు ఇస్తే కొంతమేర ప్లాస్టిక్ వినియోగం తగ్గించే వీలవుతుంది. ఇది మన రాను ప్లాస్టిక్ భూతం అనేది వెంబడిస్తుంది. ఇది ప్రజల్లో చాలామంది ఎక్కడ చూసినాను కూడా ఇక్కడ చికెన్ షాప్కి వెళ్ళినా, మటన్ షాప్కి వెళ్ళినా, మామూలుగా కిరాణా షాప్కి వెళ్ళినా అక్కడ వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నారు. వీళ్ళు ఇంట్లోకేంచి ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్తున్నారు. అది కాకుండా మనకి మామూలుగా బట్ట బ్యాగ్ కానీ, జూట్ బ్యాగ్ కానీ తీసుకెళ్తే చాలా మంచిది. కానీ ఇక్కడ ఈనాడులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పటికైనా వినియోగదారులారా, ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి. ఈ ప్లాస్టిక్ భూతాన్ని మనం అంతమొందించాలంటే మనము జూట్ బ్యాగులు, ఇలాంటి మన బట్ట బ్యాగులు అలాంటివి తీసుకెళ్తే భూమిలో ఈజీగా కరుగుతాయి. అదే ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్లారనుకోండి, అది భూమిలో కరగడానికి కొన్ని సంవత్సరాలు అవుతాయి. అదేవిధంగా దీని పరంగా మనకి క్యాన్సర్ వ్యాధి, 20 రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని, ప్లాస్టిక్ చెత్త కాల్చడంతో వచ్చే విషవాయువు వల్ల అనేకమైన రోగాలు వస్తున్నాయని క్లియర్గా ఇక్కడ ఈనాడు పేపర్లో తెలియపరిచారు. మొక్కలు నాటి నగరానికి హరితారంగా తీర్చిదిద్దాం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు ఇంటింటా మొక్కలు నాటి వనమోత్సవం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే బండారు లక్ష్మారెడ్డి సైనిక్పురి పార్క్లో మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. చెరువు, శ్మశాన వాటికలను కబ్జాదారుల నుంచి కాపాడదాం. మూసాపేట గాజురామారం గ్రామంలో పరిధిలో ఉన్న సర్వే నంబర్ 348/1 పరికి చెరువును, శ్మశాన వాటికలను కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరుతూ కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ నాయకుడు
నర్సారెడ్డి, భూపతి రెడ్డి తదితరులు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. భూ కబ్జాదారులపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలనిగా కోరారు. దీనిపై తగిన న్యాయ విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, కృష్ణగౌడ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే శ్మశాన వాటికను కూడా వదలలేకపోతున్న ఈ భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ శ్మశాన వాటికను కూడా వదిలేని పరిస్థితి, దీన పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది. శ్మశాన వాటి అంటే ఏంది? ఒక మనిషి చనిపోయిన తర్వాత అక్కడ పాతి పెట్టడము, కష్టం చేయడము, అలాంటి వాటిని కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు వదిలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి మంచి పనులు గమనించి జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందిస్తున్న శ్రీశైలం గౌడ్, పీసీసీ నేత భూపతి రెడ్డి తదితరులు వీళ్ళు ఒక మంచి పని కార్యక్రమం ముందు పెట్టుకొని వాళ్ళు ఒక మంచి పని చేయడంలో చాలా మంచిదని నేను కోరుచున్నాను. రేవంత్ సర్కార్పై నిరుద్యోగులకు అవిశ్వాసం. ఇక్కడ ఫైల్ ఫోటోలో చూసినట్లయితే మాట్లాడుతున్న ఎంపీ ఈటల రాజేందర్, వేదికపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి. కేసీఆర్ పాలనలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు రావని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం జాబ్ క్యాలెండర్ను అయితే ప్రకటించలేని దుస్థితి పాలన సాగిస్తున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. పోటీ పరీక్షలు వ్యవధ ఇవ్వాలని ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేసి జైలుకు తరలించడమే కాకుండా కాంగ్రెస్ సర్కారును రాష్ట్రంలో కాలం చెల్లించిందని అంటున్నారు. ఆకట్టుకుంటున్న చేనేత హస్తకళ ప్రదర్శన అప్సిగూడ ఐఐసిటి స్టాఫ్ క్లబ్లో కళా సిల్క్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ఈ ప్రదర్శన ఈ నెల 22వ తేదీ వరకు ఉంటుందని నిర్వాహకులు వికాస్ సైజన్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు బెనారస్, పోచంపల్లి, మంగళగిరి చీరలు, కుప్పడం, ఇక్కత్, జైపూర్, బగల్పరి, ఉప్పాడ, గద్వాల్, వెంకటగిరి, నారాయణపేట, ధర్మవరం, బెంగాలీ, రాజస్థాన్, గుజరాత్ సిల్క్ చీరలు, పొందూరు ఖద్దర్, ఖాదీ వస్త్రాలు, జూట్ బ్యాగులు, సామాగ్రి, అలంకార వస్తువులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కళాఖండాలు అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వస్త్ర ప్రదర్శన ఉంటుందని ఇక్కడ తెలియచేయడం జరిగింది. నగ్నంగా వీడియో కాల్ చేయాలంటూ యువతికి బెదిరింపులు. పోచారం ఈరోజు వార్త. బాత్రూంలో తాను స్నానం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రహస్యంగా వీడియో తీసి బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువతి చరవాణి ఈ నెల 7వ తేదీ ఉదయం 6 గంటలకు సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీశానని చెప్పి సదరు వీడియో పంపాడు. శరీరంలో ప్రైవేట్ భాగాలను వీడియో తీసి పంపాలని కోరాడు. నగ్నంగా వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడాలని ఒత్తిడి చేశాడు. తన మాట వినకుంటే వీడియోలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. యువతి సదరు వ్యక్తి ఫోన్ నంబర్ను బ్లాక్ చేసింది. అయినా అతడు మరో ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి వేధింపులతో సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ రోజుల్లో ఈ యొక్క ఫోన్ ద్వారా ఇంత ఘోరమైన స్థితి ఏర్పడుతుంది. మహిళలారా జాగ్రత్త. మీ చుట్టూ ఏం జరుగుతుందో మీరు ఒక 2 కన్ను మీకుంటే ఒక 3వ కన్ను మీ చుట్టూ ఉంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని తెలియచేయపరుస్తున్నాను. ఇక్కడ ఒక మహిళ, ముస్లిం మహిళ మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ముందే బీఆర్ఎస్ కార్యకర్తను చెప్పుతో కొట్టబోయిన మహిళ తాను పెంచుకునే మేకలు దొంగలించాడంటూ బీఆర్ఎస్ కార్యకర్త సందీప్పై ఎండి
అస్గరీ బేగం అనే మహిళ ఆరోపణ చేసింది. బీఆర్ఎస్ కార్యకర్త సందీప్పై జవహర్నగర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ న్యాయం చేస్తారని చెప్పి ముఖం చాటే చేయడానికి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ చూసినట్లయితే సదరు మహిళ మన భరత్ నగర్లో ఆమె ఉంటూ ఇక్కడ జవహర్నగర్లో కంప్లైంట్ పెట్టింది. ఏమని పెట్టిందంటే ఆమె మేకని సందీప్ అనే బీఆర్ఎస్ కార్యకర్త సందీప్ అనే మేకను దొంగలించాడని, అది తెలిసిన తర్వాత నా మేక నాకు ఇయ్యండి అని చెప్పేసి మర్రి రాజశేఖర రెడ్డికి వినియోగించుకుంటే మర్రి రాజశేఖర రెడ్డి ఇదేంది అనే ఒక కోణంలో ఇంతేనా అనుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఆమె బాధపడి మన జవహర్నగర్ పిఎస్ స్టేషన్కి వచ్చింది, పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె బాధ గోడు వెళ్ళించుకొని చూడండి జవహర్నగర్ పోలీస్ స్టేషను. बम्बई कोटर्स में रहती हूँ और मेरे बकरे गए जब से मैं कितना परेशान की हुई हूँ, मेरा कोई भी इंसाफ नहीं कर रहे। राजशेखर रेड्डी भारत नगर को आए तो मैं कितना हो गया, कितना भरोसा आया, इतना पैसा भी मेरा इंसाफ करते पड़ते। हाँ, मैं संदीप को चप्पल लेके मारे संदीप को चप्पल लेके मारे तो राजशेखर रेड्डी बोले मैं आ रहा हूँ तुम्हारे घर पे आता, मैं बात करता हूँ, आके घर पे आके बात करूँगा बोले। घर पे आके बात करते बोले तो मैं कितना भरोसा करी। ये मासूम बच्चे, मेरी अम्मा 100 साल की है, मेरी अम्मा को बूढ़ी को बिठा के मैं पीएस को फिर रही हूँ। हाँ, ये छोटे छोटे बच्चे हैं, अम्मा नहीं है ये बच्चों की। हाँ, मैं अंडे 15 रुपये में एक अंडा बेच लेके कैसा की बकरियाँ मुर्गियाँ रख लेके कैसा की जीती मैं मेरा इंसाफ नहीं कर रहे। राजशेखर रेड्डी कैसा भी करते समझी हुए, घर पे आते बोले तो मेरे दिल में कितना भरोसा है, आई नो आते करते भी अब मेरा इंसाफ होता बोल के मेरे को। జవహర్నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ సదరు మహిళ నేను కోడిగుడ్లు అమ్ముకొని, నేను గుడ్లు అమ్ముకొని, మేకలు అమ్ముకొని నేను నా జనజీవ సమయంలో నేను బతుకుతున్నాను, 2 పిల్లలు ఉన్నారు నాకు అని ఆమె గోడు వెలవించుకున్నది. అయినా కూడా ఎవరు పట్టించుకునేది దౌర్భాగ్య స్థితి లేదు. ఇక్కడ ఫైల్ ఫోటోలు చూసినట్లయితే ఇక్కడ చూడండి. మర్రి రాజశేఖర రెడ్డి చూడండి అట్లా వెళ్ళిపోతాడు. ఆ మహిళ చెప్తాడు కొడుతున్నా కూడా చూడకుండా అట్లనే వెళ్ళిపోయడం జరుగుతుంది. ఇదేంది పరిస్థితి జవహర్నగర్లో చోటు చేసుకుంది. చెప్పు చెప్పు. ముఖం చాటేసుకొని వెళ్ళిపో. ఆలింగనం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, పట్టించుకోవట్లేదు మహిళలను. ఇది ఆ మహిళ వచ్చి జవహర్నగర్ పిఎస్కి వచ్చి అక్కడ కనీసం ఆ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ చూడండి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ఆమె వాపోయింది. ఇలాంటి స్థితి ఎందుకు, ఆ దొంగతనం చేయడం ఎందుకు, ఆ మేకలు ఆ కోళ్ళు అవసరమా? ఆమె చిన్న 2 పిల్లలు ఉన్నారు. ఆమె జనజీవవాసంలో ఆమె బతుకుంటూ ఆ పిల్లల్ని పోషించుకుంటూ ఉన్న సమయంలో ఆమె దొంగతనంగా మేక ఎత్తుకుపోవడానికి కారణం ఏంది? ఇక్కడ నమస్తే తెలంగాణ వార్త చూసినట్లయితే మెరుగైన వైద్యంతో మన్ననలను పొందాలి గౌతమ్ పొట్రు. ఇక్కడ గౌతమ్ పొట్రు అనేది జవహర్నగర్లో నిన్న పర్యటించాడు. ఆకస్మిక తనిఖీలు చేశాడు హాస్పిటల్లో. అదేవిధంగా స్కూల్ కూడా వచ్చాడు. జవహర్నగర్లో పర్యటించిన మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ విద్యార్థులతో ముచ్చటిస్తున్న పుస్తకాలను పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమ్ ప్రజలు మెరుగైన వైద్యం అందించి వారి మన్ననలు పొందాలని, ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే రోగులకు వైద్యంపై నమ్మకం కలిగించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు అన్నారు. దీర్ఘకాలిక రోగాలకు సేవలు ఎలా అందిస్తున్నారని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జవహర్నగర్ కార్పొరేషన్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వోన్నత పాఠశాలలను మంగళవారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ దవాఖానాను పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని, సహజ సిద్ధమైన డెలివరీ అవకాశం కల్పించాలని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పెంచాలన్నారు. మలేరియా, డెంగీ విభజించే అవకాశం ఉందని, బీపీ, షుగర్ మందులు నిల్వ ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం హాస్పిటల్లో రోగులు మాట్లాడుతూ సేవలు ఎలా
అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు రఘునాథ స్వామి, జిల్లా వైద్యశాల అధికారి విజయకుమార్, డిడబ్ల్యూ కృష్ణారెడ్డి, కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి, ఎంఆర్ఓ సుచరిత, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు ఆర్ఏ శ్రీలక్ష్మి, వైద్యాధికారి సుష్మా, వైద్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ నిన్న జవహర్ నగర్లో ఇక్కడ మన గౌతమ్ పుట్టు ఇక్కడ వచ్చి మొత్తం పర్యటన చేయడం జరిగింది. అకస్మాత్తిక తనిఖీలు చేసి ఇక్కడ మన స్కూళ్ళల్లో, వైద్యశాలలో అన్ని మెరుగైన వైద్యం అందుతుందా లేదా ప్రజలకు అని చూశారు. కానీ నేటి కేసుల్లో మన మీ సేవ గురించి క్లియర్గా రాశారు. ఏంటంటే మీ సేవ కేంద్రంలో దోపిడీని అరికట్టి నాణ్యమైన సేవలు అందించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, ఎన్పిఆర్డి సంఘాలు ఎంఆర్ఓ సుచరిత్ర మేడంకు వినతి పత్రం అందజేశారు. మంగళవారం కాప్రా ఎంఆర్ఓ సుచరిత్రకు మీ సేవ కేంద్రంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ, ఎన్పిఆర్డి సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఎస్ఎల్ఎం మీ సేవ కేంద్రానికి ఆధార్ కార్డులు కావాలని వెళితే 10,000 కావాలని చెప్పడంతో సదరు వినియోగదారుడు అంత కట్టలేమని చెప్పాడు. 6,700కు అయితే చెప్తామని చెప్పడంతో అప్పు చేసి డబ్బులు కట్టాడు. జవహర్ నగర్లో అధికంగా ప్రజలు కూలీ పనికి వెళ్తూ పొట్ట గడవడానికి ఇలాంటి పేదలపై మీసేవ కేంద్రం నిలుపు దోపిడీ చేయడం దుర్మార్గం అని ఎన్పిఆర్డి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్ బాధితులు అండగా నిలిచారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రం కోసం 2,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్న మీ సేవలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత అధికారులు మీ సేవ కేంద్రాలపై దృష్టి సారించి పేద ప్రజలను మీ సేవ ఛార్జీలకు లోబడి సేవలు అందేలా చూడాలని పేర్కొన్నారు. అవినీతి మీ సేవపై కేంద్రాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అన్నారు. అడవి బిడ్డ అనగానే వర్గాల గొంతుక పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారి జన్మదిన శుభాకాంక్షలు. మన రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ రాష్ట్ర అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియపరిచారు. ఇక్కడ దిశ పేపర్లో చూసినట్లయితే విద్యా వైద్యంపై స్పెషల్ ఫోకస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ జవహర్ నగర్లో పర్యటన, హాస్పిటల్, స్కూల్ పరిశీలన, ప్రభుత్వ భూములు తనిఖీ. మన గౌతమ్ పుట్టు గారు ఇక్కడ హెచ్ఎండిఏ భూములను పరిశీలించి అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు గురుకుల పాఠశాలలు ఇవ్వాలని చెప్పేసి 41 ఎకరా చూడడం జరిగింది. చూసి ఇక్కడ కంపల్సరీ స్కూల్ పెట్టాలి పిల్లలకి, ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళ గురించి అతను మొత్తం పర్యటించారు జవహర్ నగర్లో. ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా చూసినట్లయితే అవినీతి కేంద్రాలుగా మీ సేవ కేంద్రాలు దోపిడీలను ఆపాలి. ఎస్ఎఫ్ఐ, ఎన్పిఆర్డి సంఘాల డిమాండ్. కాప్రా మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. అధ్యక్షుడు వెంకట్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెన్నాపురంలో ఉన్న మీ సేవ కేంద్రంలో ఆధార్ కార్డు కావాలని వెళ్తే 10,000 ఇవ్వండి, ఆధార్ కార్డు చేసి ఇస్తామని చెప్పగా బేరాలాడిన తర్వాత 6,700 రూపాయలు తీసుకున్నారు. మీ సేవలో ప్రజలకు ఉపయోగపడాలని, కానీ ప్రజల దగ్గర నుండి దోపిడీ చేసుకుంటున్న అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ లోపాలు జరుగుతున్నాయి. ఎన్పిఆర్డి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్ బాధితులు అండగా నిలిచారు. వారు మాట్లాడుతూ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీ సేవ కేంద్రం ద్వారా అనేక దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. మీ సేవ అంటే ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండే సేవ, అలాగాకుండా దోపిడీ సేవా కేంద్రంగా మార్చేశారు అని అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు, హాస్పిటల్ దోపిడీ చేసినట్టే మీ సేవా కేంద్రం కూడా అలానే మారాయని ఆరోపించారు. ప్రజలు ఆధార్ కార్డు కోసం కులం, ఆదాయం కావాలంటే 2,000 నుండి 10,000,
కట్టవలసిందే. మీ సేవా కేంద్రం అంటే ఒక దోపిడీ కేంద్రం. ముఠాపై అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే మీ సేవా కేంద్రాలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయని డిమాండ్ చేశారు. మీ సేవ ద్వారా నష్టపోయిన బాధితులు వారు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇప్పించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ మీ సేవలో చేసుకోవాలని అంటే ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా మీ సేవ కేంద్రాలు అదనంగా వసూలు చేస్తున్న ఏ అప్లికేషన్కి ఎంత ఉండాలో మీ సేవ నోటీస్ బోర్డులో పెట్టేటట్టు నిర్ణయించేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు అందరికీ అందుబాటులో మీ సేవ ఉంటుందని ప్రభుత్వం కలలు కంటుందని మీ సేవ కేంద్రాలు అవినీతి పాల్పడుతున్నాయి అని అన్నారు. మీ సేవపై అధికారులు పర్యవేక్షణ చేసి లోపాలను వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులకు హామీలను నెరవేర్చాలి. రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం సభ్యులు డిమాండ్. ఉప్పల్ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత. ఇక్కడ శనార్థి తెలంగాణలో కాప్రా వార్త చూసినట్లయితే ఈరోజు వార్త, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ఉద్యమకారులను గుర్తించడానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఫోరం కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమకారులకు రాష్ట్ర కమిటీ నుండి డాక్టర్ చీమ శ్రీనివాస్, పటోళ్ల సురేందర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు తాడూరు గగన్ కుమార్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ ఉద్యమకారులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరులు బలిదానాలతో తెలంగాణ ఉద్యమకారులు పోరాటాలు త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించి ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కామంటూ జరిగిందని వాపోయారు. సోనియా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీలో ఎన్నికల ఉద్యమకారులు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక్కడ అలాగే ఇక్కడ ఏముందంటే తెలంగాణ ఉద్యమకారులు కూడా 250 చదరపు గల స్థలాలు కూడా ఉద్యమకారులకు గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి గుర్తించి అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాట్లు చేసి 10,000 కోట్ల బడ్జెట్లు కేటాయించాలని ఉద్యమకారులకి పెన్షన్ సౌకర్యం, ఉచిత బస్సు, ఆరోగ్య కార్డు కల్పించి సంక్షేమ పథకాలు 20% కోటా కేటాయించాలని గతంలో కేసీఆర్ సర్కారును కోరడం జరిగింది అన్నారు. కావున ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని ఈ హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి, మీడియా కోఆర్డినేటర్ కీర్తి శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మిట కిరణ్ కుమార్, దాసరి శ్రీనివాస్, అలాగే మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శి కాశీ, మైపాల్ రెడ్డి, కుమారస్వామి, బాలరాజ్, మన్నమ్మ, యాకయ్య, కృష్ణ, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చాక కూడా కనీసం గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులు కనీసం కాంగ్రెస్ అయినా చేయండి, ఉద్యమకారులకి సహాయం చేయండి, 250 గజాల జాగనన్న భూమినన్నా ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉద్యమకారులు ఒక కమిటీ వేసుకొని మరి ఇక్కడ వాపోతున్నారు. ఒక వినతి పత్రం ఇక్కడ బండారు లక్ష్మారెడ్డికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ సాక్షి పేపర్లో చూసినట్లయితే వన మహోత్సవంలో ఎంపీ ఎమ్మెల్యే మొక్కలు నాటుతున్న ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి. మెట్పల్లి మండలంలో ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై సెట్విన్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రివేలేశ్వరరావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ ఈరోజు వార్తలో ఇక్కడ చూసిన మొక్కలు నాటడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కదా, ఇక్కడ మొత్తం అడవిల నుంచి కోతులు సిటీలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే అడవిలో మొత్తము అక్రమంగా మైనింగ్ చేయడం జరుగుతుంది మొత్తం. అందువిధంగా చాలామంది మొక్కలు నాటాలి, మొక్కల వల్ల చాలామందికి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి చాటి చెప్పడానికి ఇక్కడ ప్రతి ఒక్క
రాజకీయ నాయకులే కాకుండా అందరూ మీరు మొక్కలు ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలని క్లియర్గా తెలియపరుస్తున్నారు. మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు కీసర ప్రజలు. శుభాకాంక్షలు తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు. పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించారు. యూత్ కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ మన సాక్షి పేపర్లో కూడా జిల్లా వార్త చూసినట్లయితే రైతులను ఆదుకోవాలని వినతి. ఇక్కడ ప్రభుత్వ పాలనపై ప్రత్యేక దృష్టి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్. ఉన్నతాధికారుల సమావేశంలో కలెక్టర్ గౌతమ్. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న గౌతమ్. ఇక ఫైల్ ఫోటోలో చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా అన్ని పేపర్లో దాదాపుగా గౌతమ్ మన కలెక్టర్ గౌతమ్ గురించే ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. కన్వర్షన్ రద్దు చేయాలని వినతి అంట. మేడ్చల్ మండలంలోని రాజబొలారం తాండా గ్రామంలో భూమిని అక్రమంగా కన్వర్షన్ చేశారని దానిని రద్దు చేయాలని గిరిజనులు జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వినతి పత్రం అందజేశారు. రాజబొలారం పరిధిలో సర్వే నంబర్ 207 18 ఎకరాల 5 గుంటలు భూమి గిరిజనులను గతంలో తేల్చగా తహసీల్దార్ అక్రమ కన్వెన్షన్ చేశారని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ కూడా సేమ్ అదే తంతు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, భూ వివాదాలు, మొత్తం భూమి పోరాటం గురించే మొత్తం జరుగుతుంది. మహిళ అదృశ్యం. గట్కేసర్లో చూసినట్లయితే భర్తతో గొడవపడి ఓ మహిళ అదృశ్యమైన ఘటన గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన బొజ్జ సాయి కుమార్, కలసాని ప్రియాంక 26 ఇరువురు ప్రేమ వివాహం చేసుకొని గత జనవరి నుంచి గట్కేసర్లో నివాసం ఉంటున్నారు. ప్రియాంక పిఎస్ కోర్సుకు సన్నద్ధమవుతుంది. సోమవారం రాత్రి భార్యాభర్తలు గొడవ పడగా మనస్తాపానికి గురైన భార్య భర్తకు చెప్పకుండా ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయింది. దీంతో భర్త బంధువులు తెలిపిన వివరాల్లో ఇళ్లల్లో వెతికిన భార్య ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మన జరపల్లంలో కూడా రావడం జరిగింది ఈ వార్త. ఇక్కడ పరిశ్రమ వాళ్ళలో భారీ అగ్ని ప్రమాదం. పరిశ్రమ నుండి వెళ్తున్న పొగలు. జీడిమెట్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జీడిమెట్లలోని ఓ పరిశ్రమ వాళ్ళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2 ఫైర్ ఇంజన్లు వస్తే గాక అక్కడ ఒక మంటలు అనేది ఆర్పడంతో అక్కడ కొద్దిగా సద్దుమణిగిపోయిందనమాట. డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు. ఇక్కడ హాజరైన విద్యార్థులు, ఫ్యాకల్టీస్. బాచుపల్లిలోని BVRIT మంగళవారం బాచుపల్లి పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా డ్రగ్స్ విక్రయించుకునకు యత్నం చేస్తే సమాచారం అందజేయాలని, అదేవిధంగా విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాచుపల్లి పోలీసులు సంప్రదించాలని సూచించారు. ఈ సదస్సు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక జీవ జంతువు, ఒక ఆవు గురించి వార్త మన సాక్షిలో. ఫ్లైఓవర్ పైనుంచి పడి ఆవు మృతి. గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి ఆవు మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ మంగళవారం చోటు చేసుకుంది. పోలీస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఒక ఆవు కొండాపూర్ ఫ్లైఓవర్ మీదకు వచ్చింది. అయితే ఎదురుగా వాహనాలు వస్తుండడంతో ఎటు వెళ్లాలో తెలియక భయంతో కిందకు దూకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెంది GHMC సిబ్బంది ఆవును అక్కడి నుంచి తరలించారు. చూడండి చిత్రంలో ఆవు, ఆ జీవ జంతువు అది అక్కడ మీద నుంచి ఎక్కడికి వెళ్ళాలో పరిస్థితి అర్థం కాక ముంగడి నుంచి ఇట్లా బండ్లు వస్తుంటే భయాందోళన చెంది దాని మీదకించి ఫ్లైఓవర్ మీదకి కింద పడి పాపం కాళ్ళు చేతులు ఇరిగి చనిపోవడం జరిగింది. ఎంత ఘోరం ఈ జీవ జంతువులకి.